ఒక చిన్న టిప్స్ అండి. ఈ టెంకాయని వచ్చి మనము ఫస్ట్ దీన్ని కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ టెంకాయని ఇట్లా కొట్టి పెట్టుకున్నాక మనము చట్నీలకు కానీ కుర్మాలకు కానీ కర్రీస్కి కూడా మనము ఒకేసారి ఇంత టెంకాయ వేయలేము కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు నిల్వ పెట్టుకునేకి దానికి ఒక టిప్స్ నేను చెప్తున్నాను, చూడండి. ఇలా చిన్న చిన్న పీసులుగా మనము పెట్టుకొని ఇప్పుడు ఈ టెంకాయ మనము 2 రోజులు ఒక వారం అయితే కూడా ఫ్రెష్గా అట్లే పచ్చగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చి మనము మంచి నీళ్ళతో కొద్దిగా మంచి నీళ్ళు ఈ టెంకాయలన్నీ దీంట్లో వేసి పెట్టుకోండి. నీళ్ళు కొద్దిగా మునిగేంత వరకు మనం వేసి పెట్టుకొని మూత పెట్టేసినామంటే దీన్ని వచ్చి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, కింద ఫ్రిడ్జ్లోనే మనం పెట్టుకొని చూడండి. మరుసటి రోజు కూడా ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. మనం చట్నీలకి గ్రేవీలకి కర్రీస్కి అంతా వేసుకొని కావాల్సింది మనం వేసుకొని మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి మంచి నీళ్ళతో పెట్టుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రెష్గా పచ్చగానే ఉంటుంది టెంకాయ. లేకంటే మనము అట్లే కొట్టి అట్లే పెట్టినామంటే డ్రై అయిపోతుంది, అది అంత టేస్ట్ కూడా రాదు, పచ్చ టేస్ట్ కూడా రాదనమాట. కాబట్టి మీరు ట్రై చేసి చూడండి.